అడగండి సార్. నమస్తే. ప్రజాపక్షం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. నక్సలైట్ గ్రూపులందరూ లొంగిపోతున్నారు. భవిష్యత్తులో వీరు ఏ పార్టీలో ఎటువైపు వెళ్ళే అవకాశం ఉంది? దానిపైన మీరు విశ్లేషణ చేయండి సార్. మీరు అడిగినట్టుగా ఇప్పుడు రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న ప్రతి చోట మరి ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ దాదాపు నక్సలైట్ బలమైనటువంటి గ్రూపులు, బలమైనటువంటి నక్సలైట్ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి బలమైన నాయకులు, అదేవిధంగా దళాలు ఇప్పటికే చాలా వరకు మరి సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వము బలంగా ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హెచ్చరికను జారీ చేయటం జరిగింది. మార్చి 31వ తేదీ లోపల మరి అవకాశం కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మరి జరిగే పరిణామాలకు మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా హెచ్చరిక జారీ చేసి ఒక డెడ్‌లైన్ పెట్టడంతోటి ఇంకా అంతకుముందే దేశవ్యాప్తంగా అక్కడక్కడ బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని పాకెట్లలో, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువగా గిరిజన వెనుకబడినటువంటి ప్రాంతాల్లో బలంగా ఉన్నటువంటి ఈ నక్సలైట్ గ్రూపులు మరి చాలా సంవత్సరాల క్రితమే చాలా బలహీనంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. రిక్రూట్మెంట్ అనేది చాలా వరకు ఆగిపోయింది. ఆ నక్సలైట్ దళాలలో గానీ, పార్టీలలో గానీ చాలా వరకు ఆగిపోయి అనేక రకాల క్రైసెస్, అనేక రకాల ఇబ్బందులు, ఎగ్జిస్టెన్సే మరి ఒక సమస్యగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక ఏజ్ వచ్చేటప్పటికి మళ్ళీ అనారోగ్యమైన సమస్యలు కూడా దళనాయకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వము విధించినటువంటి గడువు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ దళాలకు ఒక మంచి అవకాశమే. ఎందుకనంటే ఆ విధంగా తుదిదాకా పోరాటం చేసి తుదిదాకా ఇంకా లాగేంత వరకు దాన్ని లాగటం కాకుండా ఏదో రకంగా బయటికి రావటానికి, ప్రజా జీవనంలో కలవటానికి ఇదొక అవకాశంగా దీన్ని మరి స్వీకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఏందనంటే చాలా దళాలు, చాలామంది సీనియర్ నాయకులు మొత్తం ఏందనంటే దీనికి స్పందించి అంగీకారం అని వాళ్ళు బయటికి చెప్పకపోయినా ఒక్కొక్కరు సరెండర్ కావాలని నిర్ణయించటాన్ని బట్టి చూస్తేనే వాళ్ళు చెప్పకనే చెప్పినట్టుగా మరి అది కనిపిస్తుంది. బలమైన నాయకులు ఇప్పటికే మహారాష్ట్రలో లొంగిపోయారు, తెలంగాణలో లొంగిపోయారు, ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు, ఒరిస్సా ప్రాంతంలో లొంగిపోయారు. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఇది ఒక రకంగా మంచి పరిణామమే. అనేక రకాల ప్రజాస్వామ్య పద్ధతులు రావటం జరిగింది. స్వాతంత్రానికి పూర్వము అనంటే మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతులు చాలా తక్కువగా ఉండేది. మరి అరాచకమైనటువంటి శక్తులను, భూస్వాములను, అదేవిధంగా మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి నిరోధక శక్తులు బలంగా ఉన్నప్పుడు వాటిని మరి ఎదిరించాలి అని అంటే కొంత అప్పుడు అవసరమయ్యే పరిస్థితి ఉండేది. ఎందుకంటే జమీందారులు, జాగీర్దారులు పెద్ద ఎత్తున బలంగా ఉండే పరిస్థితి ఉండేది. ఎన్నికల విధానము అనేది ఒకటి ప్రజాస్వామ్య విధానము బలంగా ముందుకొచ్చింది. దాని ద్వారా కూడా మరి ప్రజా సమస్యల్ని అదేవిధంగా ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పించడానికి కూడా అవకాశం కలిగింది. కాబట్టి ఇటువంటి సమయంలో ఇది ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నష్టం జరిగి ఇన్ని రకాల ఇబ్బందులు పడి గతంలో కూడా చాలామంది ఎన్కౌంటర్లు లక్షలాది మందిగా ఎన్కౌంటర్లు అయినటువంటి పరిస్థితి, సామూహికంగా ఒక్కొక్కసారి ఎదురుకాల్పులలో మొత్తం శిబిరమే దళ సభ్యులే మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం గిరిజనుల అమాయకమైనటువంటి గిరిజనుల మీద వెనుకబడిన వర్గాలపైన దాడులు నక్సలైట్లనే నేపంతోటి ఎన్నో వందల వేల లక్షల మందిని మరి నక్సలైట్లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతోటి వాళ్ళని విచారించి వాళ్ళని అనేక రకాలుగా హ్యూమిలియేషన్‌కు గురి చేసి పాలకవర్గం ఏందనంటే అనేక రకాల మరి అణిచివేతలకు కూడా పాల్గొంది. దానివల్ల చాలా నష్టం కూడా జరిగింది. కాబట్టి సరే ఏది ఏమైనా ఇది ఒక దశకు చేరుకుంది. ఇది ఒక ముగింపు దశకు రావటము అనేది మరి గొప్ప పరిణామమే. ముఖ్యంగా ఇది బహుజనులకు ఇది ఒక వరమే. ఎందుకనంటే వెనుకబాటుతనంతోటి, అణిచివేతతోటి వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇంకా నక్సలిజం ద్వారానే ఇది ఒక మార్గమేమో, దీని ద్వారానైనా ఫలితాలు వస్తాయేమోనని వీళ్ళు
ఆవేశానికి గురయ్యే వాళ్లకు ఆ ఆవేశానికి గురయ్యి వాళ్ళంతా ఉద్యమంలో చేరిపోయి ఆ విధంగా నష్టపోయినటువంటి పరిస్థితిని మనం చూశాం. ఇక ముందు నుంచి బహుజనులకు ఇంకా అలాంటి నష్టం జరిగే అవకాశం లేదు. ఆ విధంగా అందులో అమాయక జీవులు చనిపోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇది మంచి పరిణామంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఏదో పట్టింపులకు పోయి మళ్ళీ దీన్ని మనం లొంగిపోయాము, లేకపోతే దీన్ని సిద్ధాంతమే కాలం చెల్లింది, సిద్ధాంతమే మరి ఇది పనికి రాకుండా పోయింది అని ఆ విధంగా అనుకోకుండా కొత్త మార్గాలను అన్వేషించు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్న మార్గాలలో వాటిని శక్తివంతంగా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా కొంతమంది 1, 2 దళాలు ఈ సరెండర్ అయినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ వాళ్ళకు వ్యతిరేకంగా మరి ఇది అంత సరైన చర్య కాదు, ఇది లొంగుబాటు అనేది సరైనది కాదు అని ఏదో అక్కడక్కడ కొంతమంది నాయకులు దీనికి వ్యతిరేకంగా కూడా ఉన్నట్టుగా ఇంకా కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు కూడా త్వరలోనే రియలైజేషన్ రావటానికి కూడా అవకాశం ఉంది అనేది మరి నేను అనుకుంటున్నాను.